హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అన్నంలోకి కానీ ఎలాంటి టిఫిన్స్లోకైనా కూడా కమ్మగా తినడానికి చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి చూపించబోతున్నానండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఒక్క కొబ్బరి ఉంటే చాలండి. కొబ్బరితో అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా కమ్మగా ఇలా పచ్చడి చేసి అన్నంలోకి వడ్డించేసేయచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఈ పచ్చడిలో కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 దాకా ఎండుమిర్చిని వేసుకున్నానండి. ఈ రెండింటిని కూడా ఆయిల్లో కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే మనకి ఎండుమిర్చి అనేది మంచి కలర్లోకి వస్తాయండి. ఎండుమిర్చి ఇలా మనకి వేగిపోయిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అంటే ఒక చిన్న మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయ నుంచి తీసిన కొబ్బరి ముక్కలండి. సన్నగా ఇలా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని ఈ ఆయిల్లోనే ఎండుమిర్చి వేగిన తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవటం వల్ల మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోకుండా ఉంటుంది. మామూలుగా కొబ్బరితో చేసుకుంటే పచ్చడి సాయంత్రానికి కొద్దిగా వాసన వచ్చినట్టుగా ఉంటుంది కదా. ఇలా వేయించుకుని తీసుకోవడం వల్ల మనకి కొబ్బరి పాడవకుండా ఉంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత ఇందులోనే పులుపుకి తగినట్టుగా 1 టీ స్పూన్ దాకా చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి, నేను వేసుకోలేదు. ఇప్పుడు పచ్చడిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మధ్యలో వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చడిలోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని పోపు గింజలు వేసుకోవాలండి. ఈ పోపు గింజల్లో మినప్పప్పు అలాగే ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకున్నానండి. కొబ్బరి పచ్చడిలోకి శనగపప్పు వేస్తే టేస్ట్ అంత బాగోదు పోపుకి, అందుకని నేను శనగపప్పు వేసుకోలేదు. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. ఈ కొబ్బరి పచ్చడిలో ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ పోపు మొత్తం వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పచ్చడి గ్రైండ్ చేసుకునే ముందు మీకు కొబ్బరి నలగట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా మెత్తగా ఉన్నా కూడా మనకు అన్నంలోకి తినడానికి మరీ గట్టిగా లేకుండా బాగుంటుంది మెత్తగా. ఇప్పుడు ఈ పోపు మొత్తానికి పచ్చడికి పట్టేలాగా మొత్తం కలుపుకుంటే మనకి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇది అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలతో మనకి పని లేదు, ఇంట్లో వాళ్ళందరికీ కమ్మగా ఏదైనా తినిపించాలి అనుకున్నప్పుడు ఈ కొబ్బరి పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా పాడవదండి. మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి పచ్చడిని ఇలా వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ.